శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అనగానే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది కూడా ఈ మాసం జరుగుతోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం వృషభ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. శుభాశుభ మిశ్రమం అంటే ఏంటి? ఇక్కడ వృషభ రాశి వారికి కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో, కొన్ని బంధుత్వాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అయితే ఆ ఇబ్బందులను తొలగించుకోవాలంటే కొన్ని సులువైన పరిహారాలు మీకు ఇస్తాను. ఏ రకమైనటువంటి పరిహారాలు, ఏ ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళు చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఎదురులేనటువంటి విజయాలు వస్తాయి, మీరు అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి, ఇటువంటి అనేక అంశాలను ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఈ మాసం కుజ గురులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు కనుక జరిపించుకునేటట్లయితే ఈ మాసం మీకు ఎదురులేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాసం వృషభ రాశి విద్యార్థులకి చాలా బాగుంది. మీ ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. వృషభ రాశి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలు సకాలంలో అందుతాయి. మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశి అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మంచి వివాహ సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చక్కటి సంబంధాలు కుదరడం అనేటువంటిది కుటుంబంలో ఆనందాన్ని కలిగించే అంశంగా కూడా చెప్పవచ్చు. వృషభ రాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎర్రటి పంటలు ఈ మాసం లేదా ఈ సంవత్సరం మీకు చక్కగా లాభాలను తెచ్చిపెడతాయి. ఎర్రటి పంటలు అంటే మిర్చి దగ్గర నుంచి టమాటా వరకు ఏదైనా సరే, ఉల్లిపాయల దాకా కూడా మీకు చక్కటి లాభాలు అనేటువంటివి తప్పనిసరిగా తీసుకొస్తాయి. రైతులు మరి ముఖ్యంగా ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా సరే వ్యవసాయం మానవద్దు. మీరు చేసేటువంటి ఈ కృషి ఏదైతే ఉంటుందో భవిష్యత్తులో రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో మీ వ్యవసాయం కానీ, ఈ భూముల విలువ కానీ పూర్తిగా వాటి విలువ బాగా పెరుగుతుంది. తద్వారా మీ శ్రమకు తగినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. కనుక రైతులు ఎవరూ కూడా వీలైనంత వరకు భూముల్ని అమ్ముకోవాలని ప్రయత్నం చేయవద్దు. ఇకపోతే రైతుల విషయానికి వచ్చేటప్పటికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎంత చెప్పినా కూడా వ్యవసాయం అంటేనే దాని పేరులోనే ఉంది, ఇతరులకు అందరికీ కూడా సహాయం చేయటం. ఆ సహాయం నిష్పక్షపాతంగా రైతులు చేస్తారు కనుక ఆ వ్యవసాయం శుభ ఫలితాలు తాత్కాలికంగా ఇవ్వకపోయినా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వృషభ రాశి వారు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం బంగారాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ బంగారం విషయంలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేయాలి. రాబోయే కాలంలో 18 నెలల కాలంలో సుమారుగా ఈ బంగారం విలువ ₹1,00,000 దాకా చేరుతుంది, తగ్గుతుంది. ఇవాళ తగ్గుతుంది, రేపు తగ్గుతుంది, 6 నెలల తర్వాత తగ్గుతుంది అనే మాట పూర్తిగా అబద్ధం. కనుక మీ పిల్లల యొక్క భవిష్యత్ అవసరాల కోసం బంగారాన్ని కొనుగోలు చేసి ఉంచడం మంచిది. అది మీ శక్తి మేరకే కొనుగోలు చేయండి. అనవసరంగా అప్పులు చేసి కొనుగోలు చేయడం మాత్రం చేయవద్దు. కానీ మీరు ఇప్పుడు వనకూర్చుకునేటువంటి బంగారం ఏదైతే ఉంటుందో అది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక సినిమా, టీవీ రంగ కళాకారులకు కూడా అద్భుతమైన కాలం, మంచి అవకాశాలు మీకు తప్పనిసరిగా వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ మాసంలో వృషభ రాశి వారు చక్కటి కార్యదీక్షతో ప్రతి పనిని మొదలు పెడతారు, అలాగే దాన్ని విజయవంతంగా ముగిస్తారు. ప్రాక్టికల్ థింకింగ్ అనేటువంటిది ఈ మాసం మరింత పెరుగుతుంది. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో ఉండవద్దని కుటుంబ సభ్యుల్ని, జీవిత భాగస్వామిని, పిల్లల్ని హెచ్చరిస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మీ మాట కొంతవరకే వింటారు. ఏది ఏమైనప్పటికీ వారు ఎటా ప్రయాణం చేసినప్పటికీ కూడా మీదైనటువంటి ధోరణిలో మీరు ముందుకు దూసుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది.
ఈ మాసం మరింత నిగూఢమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందింపజేసుకుంటారు. మీ మనసులో ఉన్నటువంటి విషయాలు ఎదుటి వ్యక్తులకి కనపడకుండా ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో అయితే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా స్థిరమైనటువంటి అభిప్రాయాలతో వాటిని పరిష్కరిస్తారు తప్పితే ఈ సమయానికి ఈ పని చేసి ఈ సమస్య నుంచి బయటపడిపోదామనేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలని ఆశించరు. శాశ్వతమైన ప్రయోజనాల కోసం మీదైన విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. పరిస్థితుల రీత్యా వచ్చేటువంటి ఆటుపోట్లని తట్టుకోవాలి. వాటిని తిట్టుకుని ప్రయోజనం లేదనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులతో హితవు పలుకుతారు. మీరు ఎంత చెప్పినా కూడా వారి ధోరణి వారిదిగానే ఉంటుంది. అయినప్పటికీ ఇక మీరు చేయవలసింది ఇంతవరకే అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకుంటారు. ఈ మాసం మితిమీరినటువంటి ఆహార విహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అతిగా తినడం వల్ల కానీ అతిగా ప్రయాణాలు చేయడం వల్ల కానీ ఎంతైనా సరే కొంత అదుపు తప్పిన ఆహార నియమాలు విహార నియమాలు కనుక ఉండేటట్లయితే ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సూత్రాన్ని పరిపూర్తిగా ఈ మాసం అమలు చేస్తారు. తగినట్లుగానే విజయపథంలో దూసుకుపోతారు. ఇకపోతే మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గురుగ్రహానికి జపం చేయించి శనగలను గనక దానం ఇచ్చేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి తప్పితే ఇంట్లో చేసుకోవడానికి పరిహారం పనికిరాదు, అలా చేయకూడదు. కనుక మీరుగా మీ ఇంట్లో మీ సొంతగా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మీకు చేతనైనది పాటించండి. మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ పరిహారాలు పాటించండి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీరు మీ నుదుటిన ప్రతినిత్యం పసుపుతో తిలకాన్ని ధరించండి, లేదా పసుపుని బొట్టుగా పెట్టుకోండి. అది బాగోదు అని కనుక మీరు ఫీల్ అయితే మొట్టమొదట పసుపు పెట్టుకుని తర్వాత కుంకాన్ని ధరించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీకు తోచినటువంటి వ్యక్తులు అర్హులైనటువంటి వాళ్ళకి మరి ముఖ్యంగా బ్రాహ్మణులకి బెల్లము శనగలు దానం చేయండి. శక్తి ఉన్నవాళ్ళు బంగారం దానం చేసినా కూడా గురుగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. అలాగే మీకు అవకాశం ఉంటే రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. బ్రాహ్మణులకు సాధువులకు మీ కుల పురోహితుడికి మీ ఇంటి పురోహితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చక్కగా సత్కరించండి. వాళ్ళకి కావలసినటువంటివి మీరు చేయగలిగితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలు పాటించి వృషభ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.